దొంగలు పాడుగాను గిట్ల 32 అసలు కొత్త కొత్త నమూనాల దోసుకపోతురు కాదు. ఉన్న దొంగలు జాలుతారేరని రోజు రోజుకు కొత్త కొత్త దొంగలు తయారైతుర్రు. మందిని ముంచుతూనే ఉన్నారు. ఇగో ఇవాళ వచ్చిన దొంగలు ఏం చేసిరో మీరే చూడుర్రి. అసలు ఈ దొంగలకు బుద్ధి జ్ఞానం మంచి మానవత్వం అనేటివి ఉండయా? మంది సొమ్ము తిని ఏం బాగుపడతారు, ఎన్ని బంగ్లాలు కడతారు? అరే కాలు రెక్కలు మంచిగానే ఉన్నాయా? చక్కగా మంచిగా పని చేసుకొని బతకచ్చు కదా. ఇగో వీళ్ళు జడ్చర్ల దొంగలు మొన్న ఒక కిరాణా దుకాణం పోయిర్రు. మరి పోయినోళ్ళు ఏం కావాలనో కొనుక్కొని వాపస్ మర్రచ్చు కదా. పాపం దుకాణంలో ఉన్న సేటమ్మను వాటర్ బాటిల్ కావాలి, వక్కపొడి కావాలి, చక్కెర ఎంత అని మాటలలో పెట్టుకుంటా గొలుసు గుంజుకొని పారిపోయారు. ఆగో చూడు ఈ దొంగల బ్యాచి. పాపం ఆమె ఆ గొలుసు కోసం దుకాణం విడిచిపెట్టి వాళ్ళ ఎంబడి ఉరికింది. వాళ్ళెందుకు దొరుకుతారు చెప్పుర్రి. కానీ పోలీసులకు దొరికిర్రు. ఇక జడ్చెర్ల దొంగలు గట్ల మాటలతోని మత్పరిచ్చిర్రా. మల్కాజ్గిరి దొంగలైతే ఒక అడుగు ముందుకేసిర్రు. పాపంకి పెద్దవ్వ హనుమాన్పేటలు ఉంటది. ఒక కుటుంబం వీళ్ళ కాడికి వచ్చింది. ఏదైనా పనుంటే చెప్పవా అని అడిగిర్రు. పనులు లేవన్నా ఇంట్లే తీయగా మాట్లాడిర్రు. అటెనక ఈ పెద్దవ్వ నోట్లే గుడ్డలు పెట్టి గొలుసులు ఎత్తుకపోయిర్రు. ఆగో ఏమైందో చెప్తుంది నుర్రి. నిన్న పొద్దున మధ్యాహ్నం 12 దాటిన తర్వాత 1 o'clock లోగా ఒక ముగ్గురు వచ్చారు. ఒక మగాడు, ఒక ఆడది, ఒక చిన్న పిల్ల, 10 ఏళ్ళు 12 ఏళ్ళ అమ్మాయి వచ్చారు. వచ్చి నా దగ్గరికి వచ్చి, అమ్మ మీతో పని ఉందట, ఎవరో చెప్పారు, మీకు పని కావాలంటే మేము చేస్తాము అన్నారు. మీరు ఎంత ఇస్తారు? అదే నీకెందుకు, ఎంత ఇస్తే నీకెందుకు, మాకు 18,000 కావాలి, 18,000 ఇస్తే మేము ఉంటామన్నారు. నాకు పని వాళ్ళు ఉన్నారు, మా అబ్బాయి వస్తాడు రాత్రి వేళ, నాకేం పర్వాలేదు, నాకు ఎవ్వరూ అక్కర్లేదు, వెళ్ళిపోండి అన్నాను. వెళ్ళిపోతాం కానీ ఆ చిన్నపిల్ల మంచినీళ్ళు కావాలంటుంది, కొంచెం మంచినీళ్ళు ఇవ్వండమ్మా అన్నారు. వెళ్ళి మంచినీళ్ళు సీసా తీద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు వచ్చాడో వాడు వెనకాలే వచ్చి ఇట్లా పట్టుకుని నోట్లో ఏదో కుక్కేసాడు, ఉండాలి కుక్కేసి చైన్ ఇట్లా లాగేసిపోయాడు, వెళ్ళిపోయాడు. బయట గొళ్ళెం పెట్టేశాడు. పాపం కదా. చూసినావా అసలు ఎవరు మంచోలో ఎవరు దొంగలో ఏం ఏర్పడుకుంటేనే అవుతుందోలా. పని కోసం వచ్చి పాపంకి అవనే ఆగం పట్టించిర్రంటే వాళ్ళని ఏమనాలే? అసొంటోళ్ళు చేయబట్టి ప్రతి ఒక్కరిని